రేపొద్దున్న అయితే నా బర్త్డే అనమాట. అందుకు మా డాడీ నాకు నాకు రింగ్స్, సిల్వర్ రింగ్స్, బ్రాస్లెట్ కొనడానికని చెప్పి తీసుకెళ్ళారు త్రిశూల్కి. అక్కడ మధ్యలో కేకే మార్ట్ అయితే మాకు కనిపించిందండి. కేకే మార్ట్లో అసలు ఎంతమంది జనం ఉన్నారంటే అసలు చాలామంది ఉన్నారనమాట. నేనైతే మీకు చూపిస్తానండి. అదిగోండి, అది ఆకృతి అనమాట. ఆకృతి పక్కన లైఫ్ స్టైల్ ఉంటుంది. లైఫ్ స్టైల్లో అయితే చాలా చాలా రేట్స్ ఉంటాయన్నమాట. రిలయన్స్కి ఆపోజిట్ కేకే స్టోర్స్ అనమాట. మీరు వెళ్ళండి. అంటే అది నిన్న అయితే ఆఫర్స్ పెట్టారనమాట. కోపిన్ పెట్టారు. ఓన్లీ కోపినే ఇస్తారంట. నిన్నైతే 24న ఏప్రిల్ మంత్లో ఇస్తానన్నారు. అంటే ఆ రోజు ఓపెనింగ్ అనమాట. అక్కడికైతే అనసూయ వచ్చింది. అదిగోండి, అసలు చూసారా ఎంతమంది ఉన్నారో. మేము వెళ్దామని చూసాము, కానీ అసలు అంతమంది ఉన్నారని చెప్పి మేము వెళ్ళలేదు. అసలు చాలామంది ఉన్నారని చెప్పి మేమైతే అసలు ఆగలేదు, మేము వెళ్ళిపోయామన్నమాట. అసలు చాలామంది ఉన్నారు. అంతమంది ఉంటారని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము ఫ్రంట్ రావడంతోనే అసలు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. మేమైతే ఇంక త్రిశూల్కి అయితే వెళ్ళిపోయామండి. త్రిశూల్లో అయితే నాకు ఒక రింగ్, ఒక బ్రాస్లైట్ కింద తీసుకున్నారండి, బ్యాంగిల్ లాంటివి. అది నచ్చలేదు. అంటే దాని మీద బ్రాస్లెట్ బాగుందనమాట. అదైతే నేను మీకు క్లిప్ అయితే పెట్టలేదు. నా బర్త్డే అయితే 24th అనమాట. అది 25th ఏప్రిల్ మంత్లో అనమాట. అందుకు పానీపూరి సరుకులు అంటే పానీపూరి చేద్దాం అనుకున్నారు. పానీపూరి తీసుకుంటాకని చెప్పి మేము ఒక షాప్కి అయితే, మా డాడీకి తెలిసిన వాళ్ళ షాప్కి అయితే వచ్చామండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూసండి. నా బర్త్డే వ్లాగ్ కోసం ఉంటానండి.